ఒక 3 టైమ్స్ కడిగేసాను. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఈ అటుకుల్ని ఇందులో వడకట్టేసుకుందాం. ఏమన్నా తడి ఉన్నా పోతుంది. ఏమన్నా వాటర్ ఉన్నా పోతాయండి. ఓకే అండి, చూడండి వాటర్ వచ్చేసినాయి. గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఉండనిద్దాం. మూత పెట్టేసుకొని ఉంచుకుందామండి ఒక 2 మినిట్స్. ఓకే అండి, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ యొక్క నానబెట్టినటువంటి అటుకుల్ని ఇలా కలిపినా పర్లేదు, లేకపోతే మిక్సీలో గ్రైండ్ పట్టుకున్నా పర్లేదండి. ఇలా మెత్తగా కలపాలి. ఓకే అండి, ఇలా ముద్దలాగా కలిపేశాను. ఇప్పుడు స్టిఫ్నెస్ కోసం కొంచెం బియ్యం పిండి పోసుకుంటున్నానండి. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవాలండి తగినంత. వేసుకొని కలుపుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. వడల కోసం రెడీ చేసి కలిపెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం చేతులకు ఆయిల్ పూసుకొని ఈ వడలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. వడ వేసుకో. ఓకే అండి, వేడివేడిగా టేస్టీగా అటుకుల వడలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక చేయితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ మళ్ళొక ఇలా వంట చేయాలంటే కొంచెం కష్టంగా ఉందండి. ఒక 2 మినిట్స్ ఆగండి ఫ్రెండ్స్. ఇలా తిప్పి వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా అటుకుల వడలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేడిగా టేస్టీగా అప్పటికప్పుడు అటుకుల వడలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అలాగే చికెన్ పులుసు కాంబినేషన్తో టేస్ట్ చూసి చెప్తాను.
వావ్, సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే బా, పచ్చిమిర్చి ఫ్లేవర్, ఆ ఉల్లిగడ్డ ముక్కల ఫ్లేవరు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఫ్లేవరు. వావ్, అసలు నోటితో చెప్పడానికి మాటలే రావట్లేదు ఫ్రెండ్స్. బా, చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరిగా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.